గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సంతానలేమితో బాధపడుతున్నారా? ఇన్ఫెర్టిలిటీ సమస్యను ఎలా అధిగమించవచ్చు? ఐయుఐ అంటే ఏంటి? ఐవీఎఫ్ ప్రొసీజర్ ఎవరికి సజెస్ట్ చేస్తారు? అలాగే ఇన్ఫెర్టిలిటీ సమస్యకు ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి వెటర్నరీ డాక్టర్ శ్రీదుర్గా గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. డాక్టర్, ముందుగా చెప్పండి, ఒక కపుల్ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉంది అని ఎప్పుడు నిర్ధారించుకోవాలి అండ్ డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది? ఓకే, ఒక కపుల్ మనకి మ్యారేజ్ అయ్యాక ఒక 1 year రెగ్యులర్గా కలిసి ఉన్నారు, 1 year ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేశారు, అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు వాళ్ళు ఫెర్టిలిటీ సెంటర్ని విజిట్ చేసి అన్ని టెస్ట్స్ అవి చేయించుకుని ఎవాల్యుయేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అలా కాకుండా ఇది అందరికీ వర్తించదండి. కొన్ని కండిషన్స్ ఉంటాయి, అంటే ఏజ్ ఎక్కువ ఉంది, ఏజ్ గ్రేటర్ దెన్ 35 years ఉంది, అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ లైక్ ఎండోమెట్రియోసిస్ అంటాం. ఎండోమెట్రియోసిస్ ముందే మనకి డయాగ్నోసిస్ ఉంది. ఇలాంటప్పుడు ఏంటంటే ఇంకా ముందే రావాల్సి ఉంటుందన్నమాట. అండ్ కొంతమందికి ఏంటంటే కొన్నిసార్లు సర్జరీస్ అవి అవుతుంటాయి ఓవారీస్కి, అండ్ కొన్నిసార్లు క్యాన్సర్ ఏదైనా డయాగ్నోసిస్ అయినప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి కండిషన్స్ అన్నీ ఉన్నప్పుడు ఈవెన్ ఆఫ్టర్ 6 months అప్పుడు కూడా ఎవాల్యుయేషన్కి ముందే ఫెర్టిలిటీ సెంటర్కి రావాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది అని తెలిసిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? ఎవరికి ఎలాంటివి సజెస్ట్ చేస్తారు? సో మెయిన్గా మనకి ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ అంటే 3 methods ఉంటాయండి. ఒకటి వచ్చేసి టాబ్లెట్స్ మెథడ్ అనమాట. చిన్న టాబ్లెట్స్ ఇచ్చి మనం ఎగ్ అనేది గ్రోత్ అయ్యేలా చేస్తాము. సో ఎగ్ గ్రో అయ్యాక న్యాచురల్గానే కపుల్స్ని ట్రై చేయమని చెప్తూ ఉంటాము. ఇది ఎవరికంటే ఏజ్ నార్మల్గానే ఉంది, చిన్న ఏజ్లో ఉన్నారు, అండ్ వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు, ట్యూబ్స్ అవి బాగానే ఉన్నాయి, అండ్ మెయిల్ పారామీటర్స్ అంటే సిమెన్ కౌంట్, వీర్య కణాల టెస్ట్లో కౌంట్ అంతా నార్మల్గా ఉంది అన్నప్పుడు ఇలాంటి న్యాచురల్ ప్రాసెస్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాము. సో కొంతమందికి చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయండి. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే మనకి ఐయుఐ అనమాట. ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. సో మనం బేస్డ్ ఆన్ ద పేషెంట్ వాళ్ళ కండిషన్ బట్టి, ఏజ్ బట్టి, చేసిన టెస్ట్ బట్టి నెక్స్ట్ పద్ధతి ఐయుఐ అనేది సజెస్ట్ చేస్తాము. ఇంకా లాస్ట్ వచ్చేసి పెద్ద ట్రీట్మెంట్ అంటే ఐవీఎఫ్ అనమాట. డాక్టర్, అయితే ఇప్పుడు ఐయుఐ అన్నారు కదా, ఐయుఐ అసలు ఎలాంటి వాళ్ళకి సజెస్ట్ చేస్తారు? సో ఐయుఐ మెయిన్గా ఏంటంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ అంటామండి. సో ఒక కపుల్ మనకి వచ్చినప్పుడు పీరియడ్ 2nd day యూజువల్లీ మనం స్కాన్ అనేది చేస్తాము. పీరియడ్ ఏ సైకిల్లో వచ్చినా కూడా ఇనీషియల్గా ఒక కపుల్ మన ఫెర్టిలిటీ సెంటర్కి విజిట్ చేసినప్పుడు మనం ఒక సెట్ ఆఫ్ టెస్ట్ చేస్తాం అనమాట. ఫస్ట్ ఏంటంటే బేసిక్గా ఒక స్కానింగ్ అనేది చేస్తాం. స్కాన్ చేసి అందులో మనకి అసలు అండాశయాల్లో ఎగ్ నెంబర్స్ అనేవి ఎంత ఉన్నాయి అనేది మనం ఫస్ట్ చూసుకుంటాం. అండ్ ట్యూబ్స్లో ఏమైనా వాటర్ చేరడం కానీ ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే గర్భసంచిలో ఒక్కొక్కసారి ఏంటంటే గెడ్డలు ఉండడం, సో అట్లా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనేది మనం ఒక బేసిక్ స్కానింగ్ అనేది చేసి మనం ఎవాల్యుయేట్ చేసుకుంటాం అనమాట. సో ఇది కాకుండా మేల్స్కి అంటే వీర్య కణాల టెస్ట్ అని ఉంటుంది, సిమెన్ అనాలిసిస్. సో ఒక బేసిక్ సిమెన్ అనాలిసిస్ టెస్ట్ అనేది చేస్తాం. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చూసాక అన్నీ బాగానే ఉన్నాయి, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఇనీషియల్గా న్యాచురల్ పద్ధతిలోనే ట్రై చేయమని చెప్తాము. న్యాచురల్గా ఒక 3 to 4 cycles ట్రై చేశాక అయినా కూడా అవ్వట్లేదు అంటే నెక్స్ట్ ట్రీట్మెంట్ అంటే ఐయుఐకి వెళ్ళమని చెప్తామన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎండోమెట్రియోసిస్ అండి. అది ఇనీషియల్ స్టేజెస్లో. ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటంటే ఒక్కొక్కసారి యూట్రస్ యొక్క లైనింగ్ అవుట్ సైడ్ ద యూట్రస్ కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఓవారీలో సిస్ అనేవి రావడం ఇలాంటివి అవుతూ ఉంటాయి. సో వీళ్ళకి కూడా మనం నెక్స్ట్ ఐయుఐ చేసుకోమని చెప్తాము. అండ్ ఇంకొన్ని కండిషన్స్లో ఏంటంటే మైల్డ్ మెయిల్ ఫ్యాక్టర్ ఇన్ఫెర్టిలిటీ. ఈ వీర్య కణాల టెస్ట్ చేసినప్పుడు కొంతమందికి ఏంటంటే సిమెన్ కౌంట్లో చిన్న మొటిలిటీ అంటే కదలీ కణాల సంఖ్య తక్కువ ఉండడం, కొంచెం కౌంట్ తక్కువ ఉండడం, ఇలాంటి వాళ్ళకి కూడా మనం ఫస్ట్ ఐయుఐకి వెళ్ళమని చెప్తాం. అయితే డాక్టర్, మరి ఐయుఐ సక్సెస్ రేట్ అంటే ఎలా ఉంటుంది? సో ఐయుఐ సక్సెస్ రేట్ అంటే నార్మల్గా మనకి ప్రెగ్నెన్సీ ఎట్లా వస్తుందంటే మంత్లీ ఒక 14th day ఎగ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఎగ్ రిలీజ్ అయిన టైంకి హస్బెండ్ వైఫ్ కలిసినట్లయితే ఆ ఎగ్ అనేది ట్యూబ్లోకి పికప్ అవుతుంది. అండ్ కలిసినప్పుడు ఏంటంటే వీర్య కణాలు మనకి వెజైనాలో డిపాజిట్ అవుతాయి అన్నమాట. సో అక్కడి నుంచి అవి ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళి ట్యూబ్లో మనకి ప్రెగ్నెన్సీ అనేది రావాలి. సో ట్యూబ్లో ఫామ్ అయిన ప్రెగ్నెన్సీ మనకి గర్భాశయంలో వచ్చి అతుక్కుంటుంది. ఇది న్యాచురల్ పద్ధతిలో. మనం అదే ఐయుఐలో ఏం చేస్తున్నామంటే కరెక్ట్గా ఎగ్ రిలీజ్ అయిన టైంకే మనం ఈ సిమెన్ శాంపిల్ అంటే వీర్య కణాల శాంపిల్ అనేది వాష్ చేసి గర్భాశయంలో డైరెక్ట్గా మనం ఆ టైంకి పెడతాం అనమాట. దీన్ని ఐయుఐ పద్ధతి అంటాం. సో న్యాచురల్ సైకిల్లో ఏంటంటే ప్రెగ్నెన్సీ రావడానికి మనకి ఛాన్సెస్ 4 to 8%
ఒక 1 monthలో. అంటే ఒక 100 మెంబర్స్ ట్రైకి చూసినట్లయితే ఒక 4 to 8 మెంబర్స్ ఒక సైకిల్లో కన్సీవ్ అవుతారు. సో ఇది న్యాచురల్ సైకిల్. ఐయుఐలో ఏంటంటే మనం కొంచెం సెర్విక్స్ ఇవన్నీ బైపాస్ చేస్తున్నాం, డైరెక్ట్గా గర్భాశయంలో పెడుతున్నాం కాబట్టి సక్సెస్ రేట్ ఒక 5 to 10% ఎక్కువ ఉంటుంది. అంటే అరౌండ్ 12 to 14% సక్సెస్ రేట్ అనేది ఐయుఐలో చూస్తాం. ఓకే డాక్టర్, అయితే 4 to 12% అరౌండ్ 15 వరకు సక్సెస్ రేట్ ఉంది అని అంటూ ఉన్నారు కదా, అయితే అసలు ఎన్నిసార్లు ఐయుఐ చేయించుకోవచ్చు అని అంటారు? సో ఐయుఐ మ్యాక్సిమం మనకి పేషెంట్ కండిషన్ బట్టి ఉంటుంది, పేషెంట్ ఏజ్ బట్టి ఉంటుంది, పేషెంట్ డయాగ్నోసిస్ బట్టి కూడా ఉంటుంది అనమాట. సో మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఉంది, ఏజ్ లెస్ దెన్ 35 years ఉంది, అండ్ ఎగ్ నెంబర్స్ ఓకే నార్మల్ రిజర్వ్ ఉంది, ఎగ్స్ నార్మల్ సంఖ్యలో ఉన్నాయి, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మ్యాక్సిమం ఒక 2 to 3 cycles వరకు మనం ఐయుఐ అనేది సజెస్ట్ చేస్తాము. ఎందుకంటే మనకి ఐయుఐలో ఒక్క సైకిల్ చేస్తే సక్సెస్ రేట్ రాకపోవచ్చు, కానీ ఒక 2 to 3 cycles చేసినప్పుడు ఏంటంటే క్యూములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్ అంటాం అనమాట. సో ఈ క్యూములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్ అనేది సైకిల్కి ఇంక్రీజ్ అవుతుంది. సో 3 to 6 cycles వరకు కూడా చేయొచ్చు అంటారు, బట్ ఒక 3 cycles వరకు మాక్సిమం చేసుకుని ఇంకా అవ్వట్లేదు అంటే ఎందుకు అవ్వట్లేదు అనేది ఎవాల్యుయేట్ చేసుకుని నెక్స్ట్ హయ్యర్ ట్రీట్మెంట్ అంటే ఐవీఎఫ్కి వెళ్ళడం బెటర్. ఓకే డాక్టర్, అయితే ఐయుఐ ప్రొసీజర్కి ముందు లేదంటే ప్రొసీజర్లో ఉన్నప్పుడు కానీ మీరు ఎలాంటి ప్రికాషన్స్ చెప్తారు? లైక్ ఫుడ్ విషయంలో కానీ జర్నీ విషయంలో కానీ ఎలాంటి ప్రికాషన్స్ చెప్తారు, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ చెప్తారు? ఓకే, ఈ ఐయుఐ అనేది ఆల్మోస్ట్ లైక్ న్యాచురల్ ప్రాసెస్ అనమాట. సో మనకి ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందంటే పీరియడ్ సెకండ్ డే మనం కపుల్ని మన ఫెర్టిలిటీ సెంటర్కి రమ్మని చెప్తాము. సో వచ్చాక ఒక ఫీమేల్కి స్కానింగ్ అనేది చేస్తాం అనమాట. స్కానింగ్ అండ్ ఫ్యూ బ్లడ్ టెస్ట్ అనేవి చేస్తాం, బేసిక్ థైరాయిడ్ కానీ ఇంకా ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఉంటుంది, ఈ బేసిక్ హార్మోనల్ టెస్ట్లు అండ్ సిరాలజీ అంటాం, ఆ టెస్ట్లు ఇవన్నీ చేశాక మనం టాబ్లెట్స్ అనేవి స్టార్ట్ చేస్తాం అనమాట. ఒక 5 days అనేవి టాబ్లెట్స్ ఇస్తాము అండ్ 1 or 2 ఇంజెక్షన్స్ కూడా ఇస్తాము ఒక్కొక్కసారి. సో మెయిన్గా ఏంటంటే మనకి న్యాచురల్ ఎవ్రీ మంత్ ఒక ఎగ్ అనేది గ్రో అయ్యి 14th day ఓవ్యులేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఐయుఐలో ఏంటంటే మనం ఈ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ద్వారా మోర్ దెన్ 1 egg అంటే అట్లీస్ట్ 2 eggs 3 eggs అట్లా డెవలప్ అయ్యేలా చేస్తాము. దీన్ని మనం అరౌండ్ 8th to 10th day స్కాన్లో మానిటర్ చేస్తాం. సో ఎగ్ అనేది యాడిక్వేట్ సైజ్కి వచ్చినప్పుడు ఒక ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇస్తామన్నమాట ఎగ్ రిలీజ్ అవ్వడానికి. సో ఈ ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక 35 to 36 hours తర్వాత ఈ ఐయుఐ ప్రాసెస్ అనేది మనం చేస్తాము. అండ్ ఐయుఐ రోజు ఏంటంటే మార్నింగే కపుల్ని రమ్మంటాము, దీనికి ఎలాంటి ఫాస్టింగ్ అవసరం లేదు. అండ్ ఇదంతా పెయిన్ఫుల్ ప్రొసీజర్ కూడా ఏం కాదనమాట. చిన్న స్పెక్యులమ్ ఎగ్జామినేషన్తో ఒక సాఫ్ట్ ఐయుఐ కెథెటర్ ఉంటుంది మనకి, సో దాన్ని గర్భాశయంలో ప్రవేశపెడతాం ఆ స్పెక్యులం ద్వారా. సో సిమెన్ శాంపిల్ ఏంటంటే ఆ రోజు ఫ్రెష్గా తీసుకుని దాన్ని సెంట్రిఫ్యూజ్లో మొత్తం సెపరేట్ చేసి బెస్ట్ స్పామ్స్ అంటే కొన్నిసార్లు ఏంటంటే మనకి డెడ్ స్పామ్స్ ఉంటాయి, నెక్రోటిక్ మెటీరియల్ డెబ్రీస్ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ వాష్ చేసి కదిలే కణాలు ఎక్కువ ఉన్న సిమెన్ శాంపిల్ని తీసుకెళ్ళి మనం గర్భాశయంలో పెడతాం. ఈవెన్ అండ్ 5 to 10 minutes ఐయుఐ ప్రొసీజర్ తర్వాత జస్ట్ లై డౌన్ చేయమని చెప్తాము. అంతకన్నా రెస్ట్ అయితే అసలు ఏం అవసరం లేదు. అండ్ ఫుడ్లో రెస్ట్రిక్షన్స్ అసలు ఏం అవసరం లేదనమాట. సో అన్ని న్యాచురల్గా ఎలా తింటారో అన్ని నార్మల్గా తిన్నట్టే ఫుడ్ అన్నీ తినొచ్చు, రెస్ట్ కూడా అవసరం లేదు, ట్రావెల్ కూడా చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, అయితే ఈ ఐయుఐ ప్రొసీజర్లో కవలలు పుట్టే అవకాశము లైక్ కవలలైనా అనుకోండి ట్రిప్లెట్ అయినా అనుకోండి అవకాశం ఎంతవరకు ఉంటుంది అంటే? సో నార్మల్ ప్రెగ్నెన్సీలో అయినా కూడా మనకి ఒక 2 to 5% ట్విన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. కానీ నార్మల్గా ఏంటంటే మనకి న్యాచురల్గా ఒక ఎగ్గే రిలీజ్ అవుతుంటుంది కదా. సో ఈ ఐయుఐలో ఏంటంటే మనం 2 or 3 eggs డెవలప్ చేస్తాం కాబట్టి ట్విన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. 2-3 eggs ఉన్నప్పుడు మనం చేస్తే ఐయుఐ ఒక 10% ఛాన్స్ ఆఫ్ ట్విన్స్ కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి. ఓకే డాక్టర్, అయితే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఐయుఐ సక్సెస్ రేట్ను బట్టి చూసుకుంటే నెక్స్ట్ స్టెప్ ఐవీఎఫ్ అని అన్నారు కదా, ఐవీఎఫ్ ఎవరికి సజెస్ట్ చేస్తారు అయితే? సో ఈ ఐయుఐ అనేది మనం 2 to 3 cycles వరకు ట్రై చేస్తాం అనమాట. సో ఐయుఐలో కూడా అవ్వట్లేదు అని అంటే ఏదర్ వేరే ఏదన్నా మనం నార్మల్గా టెస్ట్లు అవి చేసి అన్ని స్టడీ చేసినప్పుడు ఏంటంటే మనకి ఎగ్ నెంబర్స్ బాగానే ఉండొచ్చు. ట్యూబ్లో ఏంటంటే ట్యూబల్ ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ట్యూబ్ లోపల సీలియా అనేవి ఉంటాయి. సో ఆ సీలియరీ ఫంక్షన్ అనేది మనకి ట్యూబ్ కోసం చేసిన టెస్ట్లో తెలియదు బేసికల్లీ. సో పైకి జస్ట్ ట్యూబ్ ఓపెన్ ఉన్నట్టే ఉంటుంది, కాకపోతే సీలియరీ ఫంక్షన్ అనేది ఉండదు అనమాట.
సో ఇలాంటప్పుడు ఏంటంటే ఐయుఐలో కూడా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. సో ఐవీఎఫ్లో ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఎగ్ని బయటికి తీసి స్పర్మ్ని ల్యాబ్లో కలుపుతాం మనం. సో ఇలా చేస్తాం కాబట్టి ప్రాసెస్ అంతా బైపాస్ అవుతుంది. సో ఇలాంటి వాళ్ళకి కూడా మనం ఐయుఐలో 3 to 4 times చేసాము అయినా కూడా అవ్వట్లేదు అని అంటే ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాము. కొంతమందికి ఏంటంటే డైరెక్ట్గా ఐవీఎఫ్ సజెస్ట్ చేసే కండిషన్స్ కొన్ని ఉంటాయన్నమాట. మెయిన్గా ఏజ్ మనకి ఎస్పెషల్లీ గ్రేటర్ దెన్ 40 years అట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఎగ్ నెంబర్స్ అనేవి చాలా తక్కువ ఉండొచ్చు. అండ్ ఎస్పెషల్లీ గ్రేటర్ దెన్ 38 years కన్నా అబోవ్ ఉన్నప్పుడు జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనే ఉండేవి కూడా రిస్క్ కూడా ఉంటుంది అనమాట. అండ్ వాళ్ళకి ఎగ్ కౌంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి స్ట్రైట్ అవే టైం ఎక్కువ ఇంకా డిలే చేయకుండా ఐవీఎఫ్కి వెళ్ళమని చెప్తూ ఉంటాము. సో వన్ ఆఫ్ ది ఇండికేషన్స్ అది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ట్యూబల్ ఫ్యాక్టర్స్. ట్యూబ్ అనేది మనకి ప్రెగ్నెన్సీ న్యాచురల్లో రావాలి అన్నా ఐయుఐలో రావాలన్నా ట్యూబ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ అనమాట. సో ట్యూబల్ ఫ్యాక్టర్, ట్యూబ్లో మనకి టోటల్గా 4 parts అనేవి ఉంటాయి. ప్రాక్సిమల్, మిడిల్, డిస్టల్ కింద డివైడ్ చేసుకుంటాము. ఆ ట్యూబ్లో ఎక్కడైనా బ్లాక్ ఉందా అనేది తెలుసుకుంటే కనుక ఎస్పెషలీ ప్రాక్సిమల్ బ్లాక్ అయితే మనం చిన్న కెమెరా ప్రొసీజర్ ఉంటుంది, హిస్టోస్కోపీ అంటాము. దాంతో ఒక్కొక్కసారి ట్యూబ్ ఓపెన్ చేస్తే వాళ్ళకి మళ్ళీ న్యాచురల్ కానీ ఐయుఐ కానీ సజెస్ట్ చేస్తే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మిడిల్ ట్యూబల్ బ్లాక్ అంటే ఏంటంటే కొంతమందికి ఏంటి ట్యూబెక్టమీ ఆపరేషన్ చేసుకుంటారు 2 పిల్లలు వచ్చాక. సో తర్వాత మళ్ళీ ఒక బేబీకి ఏదైనా అయింది అని అంటే వాళ్ళకి మళ్ళీ వీ వాంట్ ప్రెగ్నెన్సీ అగైన్, మళ్ళీ ప్రెగ్నెన్సీ మాకు కావాలి అని వస్తూ ఉంటారు. సో వాళ్ళకి కంప్లీట్గా బోత్ సైడ్స్ ట్యూబ్ అనేది మనం బ్లాక్ చేసేస్తాం. సో అలాంటి వాళ్ళకి కూడా మనం ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకొకసారి ఏంటంటే ట్యూబ్లో వాటర్ చేరిపోతూ ఉంటుంది, ట్యూబల్ ఇన్ఫెక్షన్. ఓకే. సో ఇలాంటి కండిషన్ ట్యూబ్ మొత్తం వాటర్ స్వెల్లింగ్ అయిపోయిందంటే మనకి న్యాచురల్లో కూడా సక్సెస్ రేట్స్ తక్కువ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి ట్యూబ్ అటు సైడ్ బోత్ సైడ్స్ ఉంటే బోత్ సైడ్స్ ట్యూబ్ సివియారిటీ బట్టి ఫస్ట్ ఇనీషియల్గా ఐవీఎఫ్ చేసి మనం ఆ ట్యూబ్ సర్జరీ అనేది చేసేసి ట్యూబ్స్ బ్లాక్ చేసేసి ఆ తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేస్తాం. సో ఇలాంటి వాళ్ళకి కూడా మనం ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ కూడా అండి, కౌంట్ బాగా తక్కువ ఉంది, వీర్య కణాల కౌంట్ బాగా తక్కువ ఉంది మేల్. అసలు కొంతమందికి ఏంటంటే సడన్గా సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు స్పర్మ్స్ అనేవి ఉండవు. సో ఇలాంటి కండిషన్లో కూడా మనం డైరెక్ట్ ఐవీఎఫ్కి వెళ్ళమని చెప్తూ ఉంటాం. అయితే డాక్టర్ మరి ఇందాక ఐయుఐ చూసుకుంటే అరౌండ్ 12 to 15 అన్నారు, దీని సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది? సో ఐయుఐకి 12 to 15% అనుకున్నాం కదా, మనకి ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ కొంచెం ఎక్కువే ఉంటుంది అనమాట. ప్రీవియస్లీ ఒక 10 years బ్యాక్ చూసుకున్నట్టయితే సక్సెస్ రేట్స్ ఆర్ వెరీ లో. బట్ ఈ 10 yearsలో డ్యూ టు సో మెనీ అడ్వాన్సెస్ అనేవి మనకు వచ్చాయి, ల్యాబ్ కండిషన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. సో ఓవరాల్గా సక్సెస్ రేట్ చూసుకున్నట్లయితే మనకి 60 నుంచి 65% వరకు ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఉంటుంది. బట్ ఇది ఓవరాల్గా అనమాట. అంటే డెఫినెట్లీ ఒక యంగ్ పేషెంట్కి ఏదైనా చిన్న ట్యూబల్ ఫ్యాక్టర్ ఉండి మనం ఐవీఎఫ్ చేసామంటే ఎగ్ క్వాలిటీ బాగుంటుంది, వాళ్ళకి ఎగ్ నెంబర్స్ బాగుంటాయి. సో డెఫినెట్లీ వాళ్ళలో సక్సెస్ రేట్ అనేది హై ఉంటుంది, ఎక్కువ కూడా ఉంటుంది, ఈవెన్ 80% అని చెప్పొచ్చు. అలా కాకుండా ఏజ్ ఎక్కువ ఉంది, వాళ్ళకి ఎగ్ నెంబర్స్ తక్కువ ఉన్నాయి, స్పర్మ్ క్వాలిటీలో ఇష్యూ ఉంది, ఇలాంటి వాళ్ళకి కొంచెం సక్సెస్ రేట్స్ అనేవి తక్కువ ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ కేస్ టు కేస్ బట్టి మారిపోతూ ఉంటుంది అనమాట, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. బట్ ఓవరాల్గా ఒక 100 members మనం చూసుకున్నట్లయితే మన సెంటర్లో ఐవీఎఫ్ చేసినప్పుడు 60 నుంచి 65% మందికి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే డాక్టర్, అంటే 60 to 65 అని అంటే ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఉన్నట్టే. సో ఈ ఫెయిల్యూర్ ఛాన్సెస్ అంటే మళ్ళీ ఐవీఎఫ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అసలు ఎన్ని సైకిల్స్ చేయొచ్చు ఐవీఎఫ్? ఓకే, ఐవీఎఫ్ కూడా ఇన్ని సైకిల్సే చేయాలి అని ఏం లేదనమాట. ఈవెన్ ఐయుఐకి మనం 2 to 3 అనుకున్నాం కదా, అట్లా ఐవీఎఫ్ కూడా ఒకసారి ఫెయిల్ అయినప్పుడు మనం చూసుకుంటాం. బేసికల్లీ ఐవీఎఫ్ ప్రాసెస్లో ఏంటంటే సేమ్ పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి మనం ఇంజెక్షన్స్ అనేవి ఇస్తూ ఉంటాం అనమాట. ఒక 8 నుంచి 10 days వరకు ఇంజెక్షన్స్ ఇచ్చి మన న్యాచురల్ సైకిల్లో కానీ ఐయుఐలో కానీ మనం 1 to 2 to 3 eggs అనేవి డెవలప్ చేస్తాం. కానీ ఐవీఎఫ్లో ఏంటంటే మనకి ఒక సైకిల్లో ఎన్ని ఎగ్స్ అయితే వచ్చాయో ఆ మొత్తం అన్ని ఎగ్స్ డెవలప్ చేసి ఆ ఎగ్స్ని బయటికి తీయడం అనేది చేస్తామన్నమాట. సో మల్టీ ఫాలిక్యులర్ అంటే ఎక్కువ ఎగ్స్ అనేవి మనం బయటికి తీస్తాం. ఆ తీసిన ఎగ్స్ అన్ని ల్యాబ్లో స్పర్మ్తో కలుపుతాం అనమాట. సో ఈ స్పర్మ్తో కలిపినప్పుడు ఏంటంటే మనకి ల్యాబ్లో ఎంబ్రియోస్ అంటే బేబీస్ ఫామ్ అవుతాయి. ఆ ఫామ్ అయిన బేబీస్ని మనం 5th day వరకు తీసుకెళ్తాం. ఆ 5th day వరకు వచ్చిన ఎంబ్రియోని మనం బ్లాస్టోసిస్ట్ అంటాం అనమాట.
సో ఈ ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోస్ అనేవి మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. either నెక్స్ట్ సైకిల్లో కానీ ఒక్కొక్కసారి ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటే అప్పటికప్పుడు ట్రాన్స్ఫర్ చేయడం కానీ జరుగుతుంది. సో ఇదేంటంటే పెట్టాక మనకి అతుక్కోవట్లేదు బేబీ, రిపీటెడ్గా ఫెయిల్యూర్ అవుతుంది అని అంటే ఫస్ట్ ఎందుకు ఫెయిల్ అవుతుంది అనేది చూసుకుంటాం. సో నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు ఏంటంటే వాళ్ళకి అసలు ఎగ్ నెంబర్స్ అడిక్వేట్ ఉన్నాయా లేదా ఇవన్నీ చూసుకుంటాం అనమాట. ఎందుకు ఫెయిల్ అయింది, లైనింగ్ అంటే గర్భసంచి లోపల భూమి అంటాం, బేబీ పెట్టే ప్లేస్ కూడా బాగుండాలి ఐవీఎఫ్ సక్సెస్ అవ్వాలంటే. సో మెయిన్గా ఎంబ్రియో క్వాలిటీ అనేది బాగుండాలి, అంటే ఎగ్ స్పర్మ్ క్వాలిటీ బాగుండాలి అండ్ భూమి బాగుండాలన్నమాట యూట్రస్. ఈ రెండిట్లో ఏమైనా ఇష్యూ ఉందా అనేది చూసుకుంటాం. దాన్ని బట్టి 2-3 times 4 times ఐవీఎఫ్ చేయించుకున్న వాళ్ళు కూడా ఉంటారు. దానివల్ల అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే డాక్టర్, మరి 2-3 times 4 times కూడా చేయించుకుంటారు అని అంటున్నారు కదా, అయితే ఐవీఎఫ్ కి మధ్యలో ఏమైనా గ్యాప్ ఉండాల్సి ఉంటుంది అని అంటారా, లేదంటే గ్యాప్ లేకుండా చేయొచ్చా? అండ్ ఇంకొక విషయం ఏంటంటే బాడీ సపోర్ట్ చేస్తుందా ఇన్నిసార్లు ప్రొసీజర్కి? డెఫినెట్లీ సపోర్ట్ చేస్తుందండి. ఎందుకంటే మనకి ఐవీఎఫ్లో మనం ఒక సైకిల్లో వచ్చిన ఎగ్స్ అని తీస్తాం కదా, మళ్ళీ సెకండ్ డేకి ఏంటంటే మనకి నెక్స్ట్ సైకిల్లో మనకు వచ్చే ఎగ్స్ అని ఫామ్ అయిపోతాయి అనమాట. ఎగ్ నెంబర్స్ తగ్గిపోతాయి అని ఏమి ఉండదు. అండ్ ఈ మధ్య మనకి వచ్చిన కొన్ని స్టడీస్లో ఏంటంటే ఇమీడియట్ సైకిల్లో చేస్తే ఐవీఎఫ్ మళ్ళీ ఎగ్ రిట్రీవల్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని కూడా అంటున్నారు. సో ఎగ్ నెంబర్స్ తక్కువ ఉన్న వాళ్ళకి మనం పూలప్ సైకిల్స్ అనేవి చేస్తాం. అంటే ఒక సైకిల్లో తీసిన ఎగ్స్ ఒకటే ఉందనుకోండి, 1-2 అని ఉంటే అవి తీసి ఫ్రీజింగ్లో పెట్టేస్తాం ల్యాబ్లో. సో నెక్స్ట్ సైకిల్లో మళ్ళీ వాళ్ళకి సేమ్ ఇంజెక్షన్స్ ఇచ్చి మళ్ళీ ఎగ్ పికప్ చేస్తాం. అలా ఎంబ్రియోస్ అనేవి అన్నీ ఫ్రీజ్ చేసి పెట్టుకున్నాక అప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్తాం అనమాట. సో దట్ సక్సెస్ రేట్ బెటర్ ఉంటుంది కాబట్టి. ఓకే డాక్టర్, చాలా సార్లు విన్నాను లైక్ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తున్నారు, ఐవీఎఫ్ చేస్తారు అనేసి. ఎలాంటి కండిషన్లో పీసీఓడి వాళ్ళకి సజెస్ట్ చేస్తారు? సో పీసీఓడి ఉంటే ఐవీఎఫ్కి వెళ్ళాలి అనేది అసలు ఏం అవసరం లేదు. అట్లా ఫస్ట్ మనం పీసీఓడి అని అంటే స్కాన్లో చూస్తాం అనమాట. బేసిక్ స్కాన్లో మనకి ఎగ్ నెంబర్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటే మనం పీసీఓడి అని అంటాము. more than 20 follicles ఒక ఓవరీలో మనం ఉన్నట్లయితే పీసీఓడి ప్రాబ్లం ఉన్నట్టు చూసుకుంటాం అనమాట. అండ్ ఓన్లీ స్కాన్ అనే కాదు, వేరే ఫీచర్స్ అంటే ఎక్సెసివ్ వెయిట్ ఉండడం అండ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్. పీసీఓడి ఉన్న వాళ్ళకి ఏంటంటే మెయిన్గా సైకిల్స్ అనేవి కరెక్ట్ టైంకి రావు. సో ఈ సైకిల్స్ అనేవి కరెక్ట్ టైంకి రానప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవ్వడంలో ప్రాబ్లం ఉంటుంది. ఎగ్ అనేది ఎవ్రీ సైకిల్ రిలీజ్ అవ్వదు అనమాట. దానివల్లే వాళ్ళకి పీరియడ్స్ కూడా సరిగ్గా రావు. ఇంకా పీసీఓడి వల్ల మనకి ఏంటంటే వెయిట్ గెయిన్ ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బాడీలో ఎక్కువ అవుతుంది అనమాట పీసీఓడి ఉన్న వాళ్ళకి. సో ఎస్పెషలీ వాళ్ళకి వెయిట్ గెయిన్, ఒబెసిటీ, ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్. కొంతమందికి ఏంటంటే యాక్నే వస్తుంటాయి ఫేస్ మీద అండ్ ఫేషియల్ హెయిర్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉంటాయి పీసీఓడి ఉన్న వాళ్ళకి. ఫస్ట్ ఇనీషియల్గా మనం వచ్చినప్పుడు కొన్ని బేసిక్ హార్మోనల్ టెస్ట్ అనేవి చేస్తాం వాళ్ళకి కూడా. అండ్ ఒక సైకిల్ ఏంటంటే మానిటర్ చేస్తాం అనమాట, అసలు ఎగ్ ఏమైనా పెరుగుతుందా లేదా, ఎగ్ సైజ్ పెరిగి ఎగ్ రప్చర్ అవుతుందా లేదా అనేది మనం స్కాన్లో చూసుకుంటాం బేసికల్లీ. సో ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అని అంటే దానికి ఫస్ట్ మనం ఇనీషియల్గా న్యాచురల్ టాబ్లెట్ మెథడ్లోనే ట్రై చేస్తాము ఈవెన్ పీసీఓ ఉన్న వాళ్ళకి కూడా. సో 2 to 3 cycles న్యాచురల్గా ట్రై చేశారు, ఈవెన్ టాబ్లెట్ మెథడ్తో అవ్వట్లేదు అన్నప్పుడు నెక్స్ట్ పద్ధతి ఐయుఐ చెప్తామన్నమాట. సో ఈ ఐయుఐ కూడా ఒక 2 to 3 cycles ట్రై చేస్తాము. అంటే వేరే ఫ్యాక్టర్స్ ఏం లేవు, ట్యూబ్ ఫ్యాక్టర్స్ ఏం లేవు, అన్నీ బాగానే ఉన్నాయంటే ఐయుఐ కూడా 2 to 3 cycles వరకు ట్రై చేస్తాం. ఇంకా అయినా కూడా అవ్వట్లేదు అని అంటే దీన్ని మనం రెసిస్టెంట్ పీసీఓడి అంటాం అనమాట. సో పీసీఓడి ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎగ్ షెల్ అనేది చాలా థిక్గా ఉంటుంది. సో స్పర్మ్ వచ్చేసి మనకి ఎగ్ని పెనట్రేట్ చేస్తేనే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇలా పెనట్రేషన్ అవ్వలేనప్పుడు రెసిస్టెంట్ పీసీఓడిలో మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు నెక్స్ట్ మనం ఐవీఎఫ్కి వెళ్ళమని చెప్తూ ఉంటాము. ఎందుకంటే టైం టు ప్రెగ్నెన్సీ మనం తగ్గించాలి, త్వరగా ప్రెగ్నెన్సీ రావాలి అని అంటే ఐవీఎఫ్ ఈస్ ద బెస్ట్ ప్రొసీజర్ నెక్స్ట్ వాళ్ళకి. ఓకే డాక్టర్, అయితే ఈ పీసీఓడికి అసలు రీజన్స్ ఏంటి? లైక్ ఇది ఒక కామన్ ప్రాబ్లం లాగా ఉండింది కదా, దీనికి రీజన్స్ ఏంటి? అండ్ మీరు ఎంత కామన్గా ఈ ప్రాబ్లమ్ని చూస్తున్నారు, ఈ కేసెస్ని చూస్తున్నారు? ఓకే, పీసీఓడి ఏంటంటే మెయిన్గా ఈ మధ్య లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అండి. మన లైఫ్ స్టైల్ అనేది చాలా చేంజ్ అయింది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, స్ట్రెస్ ఎక్కువ అవ్వడం, ఎక్కువ వర్కింగ్ అవర్స్, సో అన్ని కాజెస్. అండ్ జంక్ ఫుడ్ అనేది ఎక్కువ తినడం, దీనివల్ల ఏంటంటే ఒబిసిటీ వస్తుంది. ఒబిసిటీ నుంచి మళ్ళీ మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అండ్ ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా ఈవెన్ మనకి ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ వల్ల మనకి పీసీఓడి అనేది ఇన్సిడెన్స్ పెరిగింది ఈ మధ్య ప్రీవియస్గా కన్నా వెన్ వీ కంపేర్. సో డెఫినెట్లీ ఇన్సిడెన్స్ అనేది పెరిగింది. అండ్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ జెనెటిక్ కూడా.
అంటే ఈవెన్ మదర్కి పీసీఓడి ఉన్నప్పుడు బేబీస్కి కూడా అంటే అప్పుడే తెలియదు, బట్ ఇన్ ఫ్యూచర్ పీసీఓడి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కొంచెం జెనెటిక్ ట్రాన్స్మిషన్ కూడా ఉంటుంది. సో ఇలాంటి కాజెస్ వల్ల మనకి పీసీఓడి అనేది ఈ మధ్య చాలా పెరిగింది ఇన్సిడెన్స్. అండ్ మన క్లినిక్లో కూడా చూసినట్లయితే వచ్చే ఉమెన్ ఇన్ఫర్టిలిటీ కపుల్స్లో ఒక 10 to 15% ఉమెన్కి ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది ఉంటుంది ఈ మధ్య. ఓకే డాక్టర్, అయితే ఇన్ఫర్టిలిటీ విషయానికి వస్తే ప్రైమరీ అండ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటూ ఉంటారు కదా, అసలు అంటే ఏంటి? ప్రైమరీ ఏంటి, సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? ఓకే, యాక్చువల్లీ ఈ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే అసలు ఉమెన్ ఎప్పుడు ప్రెగ్నెంటే అవ్వలేదు ఇప్పటి వరకు. వాళ్ళు ట్రై చేస్తున్నారు, ప్రెగ్నెన్సీ ఒక్కసారి కూడా అంటే అబోర్షన్ అయినా అది మనం కన్సిడర్ చేయము. అసలు ప్రెగ్నెన్సీ ఎప్పుడు రాలేదు అని అంటే మనం దాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాం అనమాట. సో అలా కాకుండా ప్రీవియస్గా ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది, లేదంటే ఏదన్నా అబోర్షన్ అయింది, లైక్ ప్రీవియస్గా బేబీ ఉన్నారు, అట్లా ఇవన్నీ సెకండ్ బేబీ కోసం ట్రై చేసినప్పుడు మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో ఇలాంటి కేసెస్ అన్నీ మనకి సెకండరీ ఇన్ఫర్టిలిటీలోకి వస్తాయి. ఈవెన్ ఒక్కసారి కన్సీవ్ అయినా కూడా మనం వీ కన్సిడర్ ఇట్ as సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఓన్లీ, లేకపోతే అంతా ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాము. ఓకే డాక్టర్, అయితే పీసీఓడి విషయానికి వస్తే చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు పీసీఓడి ప్రాబ్లం ఉన్నా కానీ. అసలు ఒక డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది పీసీఓడి ప్రాబ్లం ఉంటే, లేదంటే దీన్ని లైట్ తీసుకోవచ్చు అంటారా? యాక్చువల్లీ పీసీఓడి అనేది మనకి వచ్చి స్కాన్ చేయించుకుని ఉన్నప్పుడే డయాగ్నోస్ అవుతుంది కాబట్టి, సో ఎవరికైనా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నట్లయినా, లేకపోతే ఒబెసిటీ, ఇందాక చెప్పినట్టు యాక్ని ఎక్కువ వస్తున్నాయి, ఫేషియల్ హెయిర్ ఎక్కువ ఉంది, లేకపోతే అండర్ ఆర్మ్స్లో బ్లాకనింగ్ కానీ, నేప్ ఆఫ్ నెక్ దగ్గర బ్లాకనింగ్ ఉంది, ఇవన్నీ కూడా పీసీఓడి సిమ్టమ్స్ అనమాట. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఎర్లీగానే మనకి క్లినిక్ వచ్చినట్లయితే మనం ఇనీషియల్గా టెస్ట్లు అవన్నీ చేసి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ మనం ముందు నుంచి స్టార్ట్ చేస్తాము. అండ్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కూడా ముందు నుంచే అడ్వైస్ చేస్తాం అనమాట. సో ఇలా చేసినప్పుడు ఏంటంటే మనకి మ్యారేజ్ అయినాక కూడా ఒక 6 months తర్వాతే పీసీఓడి ఉంటే దే షుడ్ అప్రోచ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి టైం టు ప్రెగ్నెన్సీ అనేది తగ్గుతుంది. అండ్ ముందు నుంచే కూడా మనం వాళ్ళకి అన్ని మోడిఫికేషన్ చెప్తాం కాబట్టి ఈవెన్ న్యాచురల్గా కూడా వాళ్ళు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి అన్నమాట. ఓకే డాక్టర్, అయితే ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి పీసీఓడికి? పీసీఓడికి మనం ప్రీవియస్గా డిస్కస్ చేసినట్టు ఈవెన్ న్యాచురల్గా ట్రై చేయొచ్చు. న్యాచురల్గా ఇన్ ద సెన్స్ ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు న్యాచురల్ సైకిల్లో మానిటర్ చేసినప్పుడు అని అంటే ఈ టాబ్లెట్స్ ఇస్తాం, ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాం అనమాట. సో ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడానికి మనం ఒక పీరియడ్ సెకండ్ డే నుంచి ఒక 5 days టాబ్లెట్స్ అనేవి ఇస్తాము. స్కాన్లో మనం మానిటర్ చేస్తాము అరౌండ్ 8th to 10th day. ఎగ్ పెరిగి అడిక్వేట్ సైజ్కి వచ్చినప్పుడు ఒక ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాం అనమాట, అంటే ఎగ్ రిలీజ్ అవ్వడానికి. సో ఆ టైంలో న్యాచురల్గా కలవమని చెప్తాము. సో కొంతమంది ఉమెన్కి ఏంటంటే ఇలా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంటుంది. ఒక 2 to 3 cycles అనేది మనం చూసుకున్నట్లయితే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఓన్లీ పీసీఓడినే ఉందా, లేకపోతే అదర్ ప్రాబ్లమ్స్ అంటే ఏజ్ ఎక్కువ ఉందా, లేకపోతే హస్బెండ్కి వీర్యకణాల టెస్ట్ చేసినప్పుడు అందులో ఏమైనా ప్రాబ్లం ఉందా, దీన్ని బట్టి కూడా ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో హస్బెండ్కి కౌంట్ less than 5 million ఉంది, కదిలే కణాల సంఖ్య అంటాం మోటిలిటీ, అది నార్మల్గా ఒక 32% వరకు ఉండాలి. సో అది తక్కువ ఉంది అని అంటే, అండ్ ఇంకొకటి ఏంటంటే నార్మల్గా ఎన్ని స్పర్మ్స్ ఉన్నాయని చూసుకుంటాం మనం వీర్యకణాల టెస్ట్లో, సో అది కూడా తక్కువ ఉంది. ఇలాంటి ఫ్యాక్టర్స్ అంటే సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటాం ఇది. ఇలాంటి ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఈవెన్ పీసీఓడి ఉమెన్కి మనం ఐవీఎఫ్కే వెళ్ళమని చెప్తాము. లేదు అని అంటే ఇనీషియల్గా టాబ్లెట్ మెథడ్తో ట్రై చేయొచ్చు. తర్వాత టాబ్లెట్ మెథడ్తో అవ్వట్లేదు అని అంటే ఐయుఐ పద్ధతి ట్రై చేయమని చెప్తామన్నమాట. సో ఐయుఐ కూడా మనం ఏంటంటే ఈవెన్ టాబ్లెట్స్ ఒక్కొక్కసారి 1 or 2 గొనాడోట్రోపిన్ ఇంజెక్షన్స్ ఉంటాయి. సో 5th day 7th day ఒక 2 to 3 ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ పెంచుతామన్నమాట. కొంతమంది ఉమెన్కి ఏంటంటే పీసీఓడిలో ఈవెన్ మనం టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చినా కూడా ఎగ్ పెరగడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో ఎగ్ సైజ్ అనేది పెరగదన్నమాట. సో ఇలా ఎగ్ సైజ్ పెరగట్లేనప్పుడు ఏంటంటే మనం వేరే ప్రోటోకాల్ ఏమైనా ఇవ్వచ్చా అనేది చూసుకుంటాం. వేరే 2 to 3 protocols ట్రై చేస్తాం. ఈవెన్ అప్పుడు కూడా ఇంకా ఎగ్ పెరగట్లేదు అన్నప్పుడు కూడా మనం ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం అనమాట. సో ఈ ఐయుఐలో 3 to 4 times ఫెయిల్ అయింది అన్నప్పుడు కూడా దే కెన్ గో ఫర్ ఐవీఎఫ్ పీసీఓడిలో. అయితే డాక్టర్, పీసీఓడి ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ అంటూ ఉంటారు కదా. సో అయితే మీరు ఇలాంటి పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? లైక్ డైట్ విషయంలో కానివ్వండి, లైఫ్ స్టైల్ విషయంలో కానివ్వండి.
యా ఇనిషియల్గా మనం ఫస్ట్ పీసీఓడిలో అడ్వైస్ చేసేది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనమాట. అంటే డైట్ మంచిగా తినడం కానీ హెల్దీ డైట్ తీసుకోమని చెప్తాము. హెల్దీ డైట్ ఇన్ ద సెన్స్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం, ఆయిలీ ఫుడ్స్ తగ్గించడం అండ్ హై ప్రోటీన్ డైట్, ప్రోటీన్ రిచ్ డైట్ మనకి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ అండ్ దాల్, పల్సెస్ వీటిలన్నిటిలో కూడా ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఉంటుందన్నమాట. ఈవెన్ నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్లో ప్రోటీన్ ఉంటుంది అండ్ వెజ్ ఆల్టర్నేటివ్స్ కూడా ఉంటాయి మనకి ప్రోటీన్కి. సో ఇలా హై ప్రోటీన్ డైట్, ఐరన్ రిచ్ డైట్ అనేది అడ్వైస్ చేస్తాం మనం ఫస్ట్ పీసీఓడిలో. అండ్ డైట్ మోడిఫికేషన్స్ కాకుండా ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ మనకి పీసీఓడిలో. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేస్తే ఏంటంటే బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇందాక మనం పీసీఓడిలో చెప్పాం కదా, ఈ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరిగి గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఎవ్రీ డే అట్లీస్ట్ ఒక 30 minutes ఇన్ ఏ డే ఎక్సర్సైజ్ చేసినట్లయితే అట్లీస్ట్ 5 days ఇన్ ఏ వీక్ మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఇంప్రూవ్ అయ్యి న్యాచురల్గా కూడా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈవెన్ అట్లీస్ట్ 5% వెయిట్ లాస్ అయినా కూడా ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి అనమాట పీసీఓడిలో. సో ఇవి డైట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. దీపిక గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ మేడం. ఎస్ చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. ప్రాబ్లం పిల్లలు 3 years అయింది మేడం మ్యారేజ్ అయ్యి. ఓకే ఓకే. పిల్లలు లేరు మేడం, అందుకని ఏమన్నా చెప్తారేమో అని. మీరు ఎప్పుడైనా ఫెర్టిలిటీ సెంటర్ కి వెళ్ళారా అండి? ఏమైనా హాస్పిటల్కి వెళ్ళారా? వెళ్ళాం మేడం, వెళ్ళాం మేడం. ఓకే. అంటే రేవతి మేడం దగ్గర కానీ ఉంటారు. ఓకే ఓకే. టెస్ట్లు అవి చేశారా అండి? స్కానింగ్ చేశారా? స్కానింగ్ చేసిందండి. స్కానింగ్ చేసింది అందము ఇద్దరు పగలేదు అని చెప్పారు మేడం. అది ఓకే ఓకే. ఎగ్ నెంబర్స్ అవి బాగానే ఉన్నాయి అంటున్నారు. ఒకసారి స్పర్మ్ టెస్ట్ ఏమైనా చేశారా అండి? వీర్యకణాల టెస్ట్. ఓకే సరే, ఒకసారి వీర్యకణాల టెస్ట్ కూడా చేయించాలండి హస్బెండ్కి. అండ్ 3 years అయిందంటున్నారు కాబట్టి ఒకసారి మన సెంటర్కి వచ్చినట్లయితే మనం స్కాన్ చేసి తనకి ఎగ్ నెంబర్స్ అనేవి ఎలా ఉన్నాయో ఒకసారి చూడొచ్చు. అండ్ ట్యూబ్ ప్రాబ్లం ఏమైనా ఉందా అనేది ట్యూబ్ టెస్ట్ అనేది ఒకసారి చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి, గర్భసంచికి కూడా ఏమి ప్రాబ్లం లేదు స్కాన్లో అని అంటే, అండ్ వీర్యకణాల టెస్ట్ కూడా చూసుకుంటాము. కౌంట్ అది నార్మల్గా ఉంది అని అంటే ఫస్ట్ టాబ్లెట్ మెథడ్తో ట్రై చేయొచ్చు ఒక 1 to 2 months. ఇన్ కేస్ అది కూడా అవ్వట్లేదు అని అంటే నెక్స్ట్ ఐయుఐ పద్ధతికి కూడా వెళ్ళొచ్చు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్.